ఫ్రెండ్స్ చూడండి, ఇవాళ మేము సెల్ ఫోన్ కోసం మైక్ తెప్పించుకున్నాము. ఈ మైక్ పేరు వచ్చి బోయో M1 మైక్. ఇది చూడండి, ఫ్లిప్కార్ట్ ఆర్డర్ చేసాము. మైక్ ఏమో వచ్చింది, కానీ మీ ముందు అన్బాక్సింగ్ చేసేదానికి రెడీగా ఉన్నాము. కెమెరా ముందు చేస్తున్నాం అన్బాక్సింగ్. మీకు చూపిస్తాము ఏముండే మాకు ఇంకా చూడలేదు. లోపల ఏముంది. మైక్ అయితే ఆర్డర్ చేసాము మేము. మైక్ వచ్చింది. అది సెల్ మైక్, సెల్ పెడతాం. మైక్ సెల్కి కనెక్ట్ చేసుకోవచ్చు. మైక్ అంటే దూరం ఉన్నప్పుడు బాగా మాకు వినొస్తుంది అన్నమాట. ముందు మైక్ అయితే ఓపెన్ చేద్దాం. షాక్ అయితే కాదు మేము, అందుకని చేస్తాం చేస్తున్నాం. ఎత్తు వచ్చేస్తుంది. మా మాత్రం స్టిక్కర్ వేస్తాం పైన. చూడండి, ఇప్పుడు మీ ముందు ఓపెన్ చేస్తాం. సరే కదా, ఈ విధంగా ఉంది మైక్. చూడండి ఈ విధంగా ఉంది మైక్. కారు పెట్టుకుంటారు. మైక్ ఓపెన్ చేయడం కావాలా? ఇటు చేస్తే ఓపెన్ అయిందా లేదా? మనకు తెలిసి ఇద్దరితో మనం చేస్తున్నాం. బ్యాగ్ వచ్చింది, లోపల క్యారీ బ్యాగ్ కూడా వచ్చింది, చిన్న బ్యాగ్. బోయ్ అని పేరు వేసుకుని వచ్చింది. బోయ్ అని పేరు వేసుకుని వచ్చింది. ఒక చిన్న బుక్ లాంటిది కూడా ఇచ్చారు. అంటే ఆ మైక్ ని ఎలా వాడుకోవచ్చో, సెల్ ఫోన్ తో ఇటు ఎలా వాడుకోవచ్చో ఇచ్చారు. మొత్తం ఇట్లా ఇచ్చారు. ఏ విధంగా కనెక్ట్ చేయాలి, మైక్ ఏ విధంగా కనెక్ట్ చేయాలి, ఎట్లా ఉపయోగించుకోవాలి, మొత్తం ఈ బుక్లో ఉంటాయి. ఇచ్చారు. మొత్తం ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంటాయి. మనకైతే ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఇటువంటి ప్రాబ్లం లేదు. మొత్తం అర్థం చేసుకోగలం మనము. చిన్న రెసిప్ట్ లాంటి కూడా ఇచ్చారు. రెసిప్ట్ చూడండి ఎలా ఉందో. చిన్న పేపర్ కూడా ఇచ్చారు. పేరు వచ్చి కూపన్ ఇచ్చాడండి. ఇక్కడ అది చైనా భాష ఉంది కూపన్. ఈ పక్క ఇంగ్లీష్ లో ఉంది. చూడండి, పేరు వచ్చి బోయా ఉంది. చూడండి పేరు, ఇది బోయా మైక్. బోయా ఉంటుంది. ఇప్పుడు ఈ క్యారీ బ్యాగ్ లో మైక్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. ఒకసారి మైక్ ఓపెన్ చేద్దాం. ఎంత పొడుగు వస్తుందో వైరు చూద్దామండి. అది చూసి బాగానే ఉంది. అనుకున్నట్టే ఉంది వైరు. మేము ఎలా చూసి బుక్ చేస్తున్నామో అంతే ఉంది. అంటే ఇది ఒకసారి ఇప్పదాం. కొన్ని మైక్ ఇప్పుడు వైరు పొడుగు ఉండదు. ఈ మైక్ చూసారు కదా, ఇక్కడి నుంచి కూడా పొడుగు ఎంత ఉందో. సేల్స్ ఒక అడాప్టర్ కూడా ఇచ్చారు. అంటే దానికి దీని వచ్చి మేము పిన్ అంటాము. మేమైతే పిన్ అంటాము. ఆల్రెడీ దీనికి ఉంది. దీనికి ఇది ఉంది. మొబైల్ నెట్వర్క్ అయితే ఉంది. లేదా ఒకవేళ మన కెమెరా కూడా మనం కనెక్ట్ చేసుకొచ్చేమో. దానికోసమే ఇంత పెద్దది ఇచ్చారు అడాప్టర్. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ అడాప్టర్ సెల్ ఫోన్ సరిపోతుంది ఎవరికైనా మామూలుగా. చూసారు కదా, మైక్ రౌండ్ మైక్ అంటే ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు గాలి తోలినా, ఇది శబ్దాలు పెద్దగా బయట మాట్లాడుతున్నా అవి సరిగ్గా ఏం రావు. ఇది పెట్టుకుంటే మన మాట వరకే క్లియర్ ఏం వస్తుంది. దానికోసం ఇది ఇచ్చారు పైన. అంటే ఆ మైక్ అతికిస్తారు పైన. ఉందా చూడు, ఇంచుమించు 8 మీటర్లు ఉంది. మామూలు మనిషి ఫుల్ కానొస్తాడు కదా. ఈ మైక్తో ఎంత దూరం తీసుకోవచ్చు. బ్లాక్స్ కానీ కుకింగ్ కానీ తీసుకోవచ్చు. అంటే మనం దూరం ఉన్నా కానీ వైర్ అందుతుంది, పడుతుంది కాబట్టి. పైగా మైక్ క్వాలిటీ కూడా బాగా ఉంటుందని చాలా మంది చెప్పారు. బాగుంటుందంట. చూద్దాం, ముందు యూజ్ అవుతాం. ఒక క్లిప్ కూడా ఇచ్చారు. అంటే షర్ట్ పెట్టుకోవడానికి మైక్ ని క్లిప్ ఇచ్చారు. మేము క్లిప్ అంటున్నాం. మీరేమని పిలుస్తారో తెలిసింటే కామెంట్ చేయండి. మీరేమని పిలుస్తారో. క్లిప్ లాగా పెట్టుకుంటాం షర్ట్. మేమైతే క్లిప్ అంటాం. ఇక్కడ హోల్ ఉంది. ఇక్కడ పెట్టాల్సి వచ్చింది. చిన్నగా పెట్టేశానండి. కష్టంగా పెట్టేశాను. చూడండి, సెల్స్ పెట్టేశాను కదా. చూడండి, ఈ సెల్స్ ఉంటే మైక్ వర్క్ చేస్తుంది, లేక మైక్ పని చేయదు. సెల్స్ అయిపోయినా పని చేయదు. చెక్ చేసుకుంటుంది. అలా మన వాయిస్ సరే రాకపోతే సెల్స్ అయిపోయిందని ప్రాబ్లం. లేదా సెల్స్ అయినా రేసులు ఏమైనా పెట్టుకుంటామని చూసుకొని మళ్ళీ చెక్ చేసుకొని కరెక్ట్గా పెట్టుకోవాలి. పక్కన బోయా ఉంది పేరు, చూసారు కదా. మైక్ ముందు కూడా చూడండి పేరు ఎలా ఉందో, బోయా అని. ఇంతకుముందు ఒక చిన్న మైక్ వాడున్నాను. ఇది వేరే మోడల్ ఉంది కదా. దాని కూడా మైక్ ఇంత పెట్టేది. దాని కూడా పుట్టాను సేమ్ ఇంతే ఉంటుంది. కాకపోతే అది ఓయిల్ పొట్టి ఉన్నది. అందుకోసమే నేను వాటర్ మానేస్తాను. అంటే బ్లాక్ తీయడానికి పనికిరాదు. అంటే చిన్నది 1 మీటర్ 1.5 మీటర్ ఉంటుంది. ఇదంటే మనం బ్లాక్స్ కూడా తీసుకోవచ్చు, ఏదైనా కుకింగ్ తీసుకోవచ్చు. అంటే దూరం అయినా తీసుకోవచ్చు. ఓయిల్ పొడుగుంటుంది. పైగా మైక్ కూడా మంచి మైకు. దానికోసమే ఈ మైక్ తీసుకున్నాం. చూడండి, మైక్ అయితే బిగించేసాము. ఓయిల్ చూడండి ఎంత పొడుగు ఉందో. ఓయిల్ చూడండి. చూడండి, అంటే చాలా దూరం వరకు మాట్లాడుకోవచ్చు. మనిషి ఫుల్గా వస్తాడు మన వీడియోలో. మనం ఒకవేళ బ్లాక్ తీసినా కానీ ఈ మైక్ని ఉపయోగించుకోవచ్చు. క్లిప్, ఈ క్లిప్ని మనం షర్ట్ చెప్పేలాగా దీనికి పెట్టుకుంటాం. చూసారు కదా, మైక్ ఇలా షర్ట్ పెట్టుకొని మనం మాట్లాడచ్చు. అంటే ఈ దగ్గరలో ఉన్నవారు మాట్లాడుకుని వస్తాయి. ఇప్పుడు మేము మాట్లాడుతుండేది మైక్ లేకుండా మాట్లాడుతున్నాము. డైరెక్ట్గా సెల్ ఫోన్ మాట్లాడుతున్నాము. మైక్ని కనెక్ట్ చేసిన తర్వాత వాయిస్ ఎలా వస్తుందో అది కూడా చూద్దాము.
ఈ మైకు వాయిస్ క్లియర్గా క్లారిటీగా నీట్గా వినిపిస్తుంది. మన వీడియో కరెక్ట్గా కనెక్ట్ అవుద్ది. ఈ మైక్ ద్వారా మనం మాట్లాడడం వల్ల వాయిస్ క్లారిటీగా అంటే మేము ఎలా నిజంగా మాట్లాడుతున్నామో అలాగే వినొస్తుంది. అంటే వాయిస్ ప్రాబ్లం ఏమి ఉండదు. మామూలుగా అయితే కొద్దిగా దూరం వెళ్ళి మనం మాట్లాడితే సెల్ ఫోన్లో సరిగ్గా వినరాదు. అంటే చిన్నగా వస్తుంది వాయిస్, అంత క్లారిటీగా ఉండదు. ఈ మైక్ ద్వారా మనం ఒకరు దూరం వెళ్ళి మాట్లాడినా కానీ వాయిస్ క్లారిటీగా వస్తుంది. అంటే డైరెక్ట్గా మేము ఎలా మాట్లాడుతున్నామో అలాగే వినొస్తుంది, రియల్గా వినొస్తుంది వాయిస్. వైర్ కూడా చూడండి, ఇంకా ఎంత వైర్ ఉందో మాకాడ ఇంకా వైర్ మిగిలే ఉంది. అంటే ఇంకా దూరం వెళ్ళి కూడా మేము మాట్లాడచ్చు, మాట్లాడినా కానీ వాయిస్ క్లారిటీగా వస్తుంది. ఇంతకుముందు మేము మాట్లాడిన వీడియోలో ఈ మైకుని కనెక్ట్ చేయలేదు, మామూలుగా సెల్ ఫోన్ ముందు మాట్లాడాము. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఈ మైక్ని కనెక్ట్ చేస్తున్నాము. రెండు వాయిస్లకి మీరే తేడా చూసుకోండి ఎంత క్లారిటీగా ఉంటుందో. ఒకరికాడ పెట్టుకుంటే ఇంకొకరికి సరిగ్గా వినరాదు వాయిస్. ఇద్దరు ముగ్గురు మాట్లాడాలనుకున్నప్పుడు మైక్ని ఇటు పెట్టుకుంటే, సెంటర్లో పెట్టుకుంటే మైక్ని అందరి వాయిస్ క్లియర్గా వస్తుంది. ఒకరే బ్లాక్ తీసే పని అయినా వాళ్ళు షర్ట్కి పెట్టుకోవచ్చు, వాళ్ళకి వాయిస్ క్లియర్గా వస్తుంది. ఈ మైకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మేము అన్బాక్సింగ్ చేసాము, మేము టెస్టింగ్ చేస్తున్నాము. చాలా అద్భుతంగా వాయిస్ క్లియర్గా మేము ఎట్లా మాట్లాడితే అదే విధంగా వాయిస్ రికార్డ్ అవుతుంది. పర్ఫెక్ట్గా బ్లాగ్స్కి ఉపయోగించుకోవచ్చు. మేము తీసుకున్న దేనికంటే బ్లాగ్స్ కోసమే తీసుకున్నాం. అంటే బ్లాగ్ తీయాలంటే మేము ఒకరు దూరం వెళ్ళి మాట్లాడుతుంటాము, అంటే ఇవే చూపిస్తుంటాం కదా, దూరం వెళ్ళి చెప్తున్నప్పుడు అంటే మేము చెట్లని లేకపోతే గుళ్ళని చూపిస్తుంటాము. అలాంటప్పుడు వాయిస్ సరిగా వినరాదు, అంటే దూరంగా ఉంటాం కాబట్టి వినరాదు. ఈ మైక్ వల్ల మనకు వాయిస్ క్లారిటీగా వస్తుంది. మేము దానికోసమే తీసుకున్నాం. లేదా దాని కుకింగ్ వీడియోలు తీసేటప్పుడు కూడా కొద్దిగా దూరంగా ఉన్నప్పుడు సరిగా వాయిస్ వినరాదు. ఈ మైక్ ద్వారా చాలా వరకు తగ్గుతాయి. అంటే ఒకవేళ వినొచ్చినా అంతగా వినరావు, మన వాయిసే బాగా వినొస్తుంది. పక్కకి చిన్నగా వినరాల్సిందే కానీ అంత పెద్దగా వినరావు. అంటే మైక్ మన దగ్గర ఉంది కాబట్టి పక్క శబ్దాలు ఎక్కువ పడవు. దీనికి ఈ మైక్కి దగ్గర ఉన్న శబ్దాలే పడతాయి, అంటే ఈ ఇంత దగ్గరలో ఉంటేనే పడతాయి, ఒకరు దూరం ఉంటే పడవు. ఈ మైక్ వల్ల అది కూడా ఉపయోగమేను. ఇప్పుడు ఈ మైక్ కూడా ఒక తక్కువగా వస్తున్నాయి, అంటే అంత ఎక్కువ రేట్లు అయితే ఏమి లేవు. ఇప్పుడు దసరా కాబట్టి ఇప్పట్లో తక్కువగా వస్తున్నాయి. మామూలుగా అయితే రేట్లు ఉంటాయి ఈ మైకులు కూడా 2000-3000 దాకా ఉంటాయి. ఈ బోయే మైకులు కూడా 2000 పైనే ఉంటాయి. ఇప్పుడు దసరా కాబట్టి తగ్గించుంటారు, మళ్ళీ కూడా పెరగొచ్చేమో చెప్పలేము. ఏ కంపెనీ వాడుకోండి. ఈ విధంగా పొడుగ్గా వైర్ ఉండేది తీసుకుంటే మీరు వీడియోలు బ్లాక్లు కానీ అన్నీ తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒక చిన్న వైర్ ఉంటే మనం బ్లాక్లు తీయలేము. ఇప్పుడు ఎడంజర్ తీయాలంటే వైర్ పొడుగు ఉండాలన్నమాట. ఇంత మాత్రం 8 మీటర్లు ఇంచుమించు పొడుగుంటే చాలు అనమాట. మన బ్లాక్లు బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. ఎందుకంటే మన వీడియోలు పెట్టాలంటే ఎడంగా నిలబడి వీడియోలు తీపించుకోవాలి కదా. వైర్ పొడుగుంటే వైర్ చూడే ఇంకా ఎంత పొడుగు ఉంటుంది, వైర్ చూడండి ఎంత ఉందో, చాలా ఉంది. ఒకటి దూరంగా ఉంటే మన బ్లాక్లు బాగా వస్తాయి అనమాట, వీడియోలు తీసుకోవచ్చు. మేము కూడా ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నాము ఈ మైక్ని, ఇవాళే వచ్చింది మైకు. అందుకే అన్బాక్సింగ్ మీ ముందే చేస్తున్నాము. సెల్కి కనెక్ట్ చేసిన తర్వాత మాట్లాడితే ఎలా ఉందో, కనెక్ట్ చేయకముందు మాట్లాడిన వాయిస్ ఎలా ఉందో మీకే క్లారిటీ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ 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 ఫ్రెండ్స్.